ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఊహించని సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అవుతున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం కవిత తన భర్త అనిల్ కుమార్ కలిసి తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలవడానికి ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లారు. అయితే ఈ భేటీకి సంబంధించి పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. కవిత అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నద్ధమవుతున్న సమాచారం. దాంతో ఇద్దరి మధ్య ప్రత్యేకత ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈలోగా మరో ఘటన చోటు చేసుకుంది. పల్లారాజేశ్వర రెడ్డిని ప్రమాదం జరగడంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలంతా ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన పల్లాను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి అయితే తరలించారు. అంతలోనే కేసీఆర్ బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుమార్తె కవితను పలకరించకుండానే నేరుగా వాహనంలోకి ఎక్కి బీఆర్కే భవన్కు బయలుదేరినట్టు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో రాజకీయ వర్గాల్లో నూతన చర్చలకు తావిచ్చింది.